సకాలంలో సాగునీరు అందించడం, సకాలంలో రైతులకు ఇబ్బంది కలగకుండా ఆ నీళ్ళని ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చడం, అదే రకంగా రైతుల జీవితాన్ని ఒక పంచసూత్రాలతో నిన్న చూశారు. డబ్బులు వేయడమే కాకుండా రైతులకు సకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులకు అత్యంత ముఖ్యమైన సాగునీటి యొక్క వినియోగాన్ని కూడా ఏ రకంగా జలాశయాలు నిండుగా పెట్టుకోవాలా, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి చెరువులు నింపుకోవాలా, తద్వారా ఈ రోజు ఆ ప్రాంత రైతులందరికీ కూడా ఏ రకంగా ఇబ్బంది కలగకుండా రబీకి గాని ఖరీఫ్ గాని మనకు నీళ్లు ఇచ్చేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని ఒక దూరదృష్టితో ముందు చూపుతో ఒక దార్శనికత ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు చూస్తున్నారు నా పక్కన మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కడైతే ప్రతి నీటి బొట్టు మా ప్రాంతం రాయలసీమ కర్నూలు ముఖద్వారం పశ్చిమ ప్రాంతానికి రావాల్సిన ప్రతి నీటి బొట్టును కూడా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా తెచ్చి తీరుతాం. ఎవరికి ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా ఆ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తాం. ఎక్కడైనా గాని ఆనకట్టు పెంచితే ఆయకట్టు పెరగాల. అదే రకంగా ఈరోజు పెంచాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏ రకంగా ఎంతమందికి మేలు జరుగుతుందనే అంచనా తోటే ఈ రోజు ఆ కార్యక్రమాలు ఎప్పుడైనా చేపట్టడం జరుగుతుంది. కానీ ఈ గాజుల్దిన్నె ప్రాజెక్టు ఆనకట్టుకు పెంచారు గాని ఆయకట్టు మాత్రం పెరిగిన దాఖలాలు లేవు. ఏదైతే గత ప్రభుత్వాలు కేవలం మట్టి పనులు చేసుకుని ఈ రోజు ఈ జీడీపీ ద్వారా ఒక్క చుక్క నీళ్లు వదలనేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు బ్రహ్మాండం గర్వంగా రైట్ మెయిన్ కెనాల్ ద్వారా ఈ రోజు చరిత్ర కూడా చూసుకుంటే 24,000 పై ఎకరాలకు ఆయకట్టున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఈ జీడీపీ ఈ రోజు ఒక సాగునీటికే కాదు ఒక మల్టీపర్పస్ రిజర్వాయర్ అయిపోయింది. ఈ రోజు ఒక తాగునీటికి సాగునీటికి రెండిటికి మన ప్రాంతంలో ఉన్న ఏకైక రిజర్వాయర్ మన జీడీపీ.